హాయ్ అండి. మేమైతే ఫ్యామిలీగా అందరం కలిసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సెంట్రల్ పార్క్లో నిర్వహించిన పుష్ప ప్రదర్శనకు అయితే మేము అందరం కలిసి వెళ్ళామండి. ఫ్యామిలీతో కలిసి వచ్చాము. నగరపు హడావిడి నుంచి కాస్త దూరంగా ప్రకృతి అందాల మధ్య ఇలా కొద్దిసేపు గడపడం నిజంగా చాలా రిలాక్సింగ్గా అనిపించింది. పార్కులో అడుగు పెట్టగానే రంగురంగుల పూలు సువాసన మనసుని వెంటనే ఎవరినైనా సరే ఆకర్షించాల్సిందేనండి. ఇవి పుష్ప ప్రదర్శనలో అనేక రకాలైన పూలతో ఎంతో అందంగా అలంకరించారండి. ఎరుపు, పసుపు, తెలుపు, గులాబీ రంగులు పూలతో చేసిన డిజైన్లు చూస్తుంటే నిజంగా కళాకారుల ప్రతిభకు మెచ్చుకోవాల్సిందేనండి. ఎవరైనా సరే ప్రతి పువ్వు ఎంతో జాగ్రత్తగా పెంచినట్టు అమిచ్చినట్టు కనిపిస్తుంది. కొన్ని పువ్వులు ఆకారాలు, కొన్ని థీమ్స్ల ఆధారంగా చేయటం వల్ల ఈ ప్రదర్శనకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిందండి. ఇది ఈ పార్కు వైజాగ్లో మంచి పేరున్న పార్క్ అండి. రాజశేఖర రెడ్డి గారి హయాంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా సిటీకి సెంటర్లో ఉంది, అందుకే దీనికి సెంట్రల్ పార్క్ అని పేరు పెట్టారేమో కావచ్చండి. అయితే మధ్య మధ్యలో పెద్ద పెద్ద గార్డెన్స్, పచ్చిక బయళ్ళు చక్కగా డిజైన్ చేసి వాకింగ్ సాధ్యం ఉన్నాయండి. ఇందులో ఫ్యామిలీతో కలిసి నడుచుకుంటూ ఫోటోలు తీసుకోవడానికి ఇది చాలా మంచి ప్రదేశం. ప్రతి మూలలోనూ కూడా ఒక కొత్త అందం అయితే కనిపించింది. ఎక్కడ చూసినా పూలతో నిండిన దృశ్యాలు కళ్ళకి విందుగా ఉన్నాయండి. అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మేమైతే ఇది పార్కులో ఒకటి మిస్ అయ్యామండి. ఏంటంటే మేము 4కి వెళ్ళి 5కి అలా వచ్చేసాం, లైట్లు ఆన్ చేయకుండానే. ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది లైటింగ్ అంటండి. సాయంత్రం వేళ లైట్స్ ఆన్ చేసిన వెంటనే ఆ పూలు అందం మరింత రెట్టింపు అయ్యి లైట్స్ వెలుగులో పూలు రంగులు మరింతగా ప్రకాశించడానికి చాలా మంచిగా పూలు అయితే కనిపించాయంటండి. ఒక మాయాజాల ప్రపంచంలో మనం ఉన్నట్టుగా ఫీల్ అయ్యేంత అనుభూతిని అయితే ఇది చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాకు చెప్పారండి. ఇక్కడ కేవలం పూలే కాకుండా ప్రకృతిని ప్రేమించాలనే సందేశం కూడా బలంగా వినిపిస్తుందండి. ఇలాంటి ప్రదర్శనలు మన జీవితంలో పచ్చదనం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తాయి. రోజు మొబైల్ ఫోన్లు, పనులు, ఒత్తిడిలో మునిగిపోయిన మనకి ఇలాంటి చోట్ల కొద్దిసేపు గడపడం మనసుకు మాత్రం ఎంతో ప్రశాంతత ఇస్తుందని మరి నేనైతే నమ్మాను. ఫ్యామిలీతో కలిసి ఇక్కడ గడిపిన సమయం చాలా విలువైందండి. పిల్లల నవ్వులు, పెద్దవాళ్ళ ఆనందం, అందమైన పూల మధ్య తీసుకున్న జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనివండి. ప్రతి సీజన్లోనే ఇలాంటి ఈవెంట్స్ జరగాలని, ఇంకా ఎక్కువ మంది వచ్చి ఈ అందాలను ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా నాకైతే అనిపించిందండి. మేము వెళ్ళిన సమయంలో అయితే జనం ఖాళీ లేరండి. చాలా కిక్కిరిసిపోయారు. అందరూ కూడా చాలా ఆనందంగా, చాలా ప్రశాంతంగా ఫోటోలు తీసుకునేవాళ్ళు ఫోటోలు, వీడియోలు తీసుకునేవాళ్ళు వీడియోలు. ఎవరి ఆనందంలో వాళ్ళైతే మునిగి తేలేరండి. నిజంగా అక్కడికి వెళ్ళటం చాలా మనసుకి ప్రశాంతత అనిపించింది. మొత్తానికి వైజాగ్లో ఈ పుష్ప ప్రదర్శన అయితే అద్భుతమైన అనుబంధం అండి. ప్రకృతి అందాలు